రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన హామీలలో వనరుల వ్యత్యాసాన్ని ఏమన్నా పూరించారు? ఇది చాలా అత్యంత కీలకమైనటువంటి అంశం. ఏదైతే విభజించిన తర్వాత ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది ప్రయాణం అనేది లోటు బడ్జెట్తో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ లోటుని పూడ్చాలంటే ప్రొవిజనల్గా ఆ లోటు మొదటి సంవత్సరం వచ్చే లోటుని పూరించాలి అనేటటువంటి ఉద్దేశంతో వనరుల వ్యత్యాసాన్ని సంబంధించినటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయాలి అని చెప్పారు. అయితే ఆ వనరులు లోటు ఉన్నటువంటి వ్యత్యాసం అంటే ఆర్థిక లోటు అనేది వాస్తవంగా వచ్చినటువంటి మీనింగ్. ఎందుకు చెప్పదలిచానంటే బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోలో కూడా ఆర్థిక లోటుని మొత్తం పూడుస్తాము మొదటి సంవత్సరము, అవసరమైతే 10,000 కోట్లు మొదటి సంవత్సరము, ఖర్చులకి కూడా లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి 10,000 కోట్లు ముందు అడ్వాన్స్గా చెల్లించేటటువంటి విధంగా ఉండాలి అనేటటువంటి వ్యాఖ్య వాళ్ళు చేశారు. అయితే ఏదైతే మొదటి సంవత్సరం మనం గమనించినట్లయితే 16,079 కోట్లు లోటు, రెవెన్యూ లోటు వచ్చింది. ఆర్థిక లోటు చూస్తే దాదాపు 25,000 కోట్ల దాకా 27,000 కోట్ల దాకా ఉంటుంది. వారు ఏమన్నారంటే ఆర్థిక లోటు కాదు, రెవెన్యూ లోటే వనరుల వ్యత్యాసం, అంటే రెవెన్యూ లోటుకే మేము పూడుస్తాము. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేంద్రం నుంచి వారు మాట మార్చడం జరిగింది. సరే అని ఆ రెవెన్యూ లోటు 16,079 కోట్లు కాగిచ్చినటువంటి నివేదిక ఇస్తే ఇది ఈ అకౌంట్స్ మొత్తాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకోము, ఇందులో రుణమాఫీకి సంబంధించింది కొంత పోర్షను, అలాగే పే రివిజన్కి సంబంధించినటువంటి ఎంప్లాయీకి పే చేసిన శాలరీస్, డ్వాక్రాకి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళ రుణ ఉపశమనానికి వాడింది, పెన్షన్స్కు వాడినటువంటి ఏదైతే ఉందో 1,000 రూపాయల వరకు వీటన్నిటిని మేము డిజలవ్ చేస్తాం, 7,200 కోట్లే ఇస్తామనేటటువంటి ఒక కొత్త రాగాన్ని ఆలపించడం జరిగింది. అంటే ఒక్కొక్క అంశాన్ని ఏ విధంగా తగ్గించుకుంటూ రావాలి, ఆర్థిక లోటు అనేటటువంటి అత్యున్నత భావాన్ని చాటినటువంటి వారు రెవెన్యూ లోటు కుదించి రెవెన్యూ లోటు దగ్గర నుంచి కాగ్ సర్టిఫై చేసిన తర్వాత కూడా వారు మేము 7,200 కోట్లే ఇస్తామని ముందన్నారు. స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటానికి ముందు 2 నెలలు, ఏప్రిల్ మే 2 నెలల్లో కూడా గవర్నర్ గారి పాలన జరిగింది. వారు రాబోయే ఆర్థిక సంవత్సరంలో 16,700 కోట్లు రెవెన్యూ లోటు ఉంటుంది ఈ రాష్ట్రానికి అని వారు గణన చేసి కేంద్ర ప్రభుత్వం ఆధీనం అజమాయిషీలో ఉన్నటువంటి గవర్నర్ గారు కంప్యూట్ చేసినటువంటి గణన చేసినటువంటి ఆ యొక్క అంకెని కూడా వాళ్ళు బేఖాతరు చేశారు. వాస్తవానికి 16,079 కోట్లు వచ్చింది కూడా బేఖాతరు చేశారు. మేమేమన్నామంటే రెవెన్యూ లోటా కాదా అనే దానికి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారము, మెథడ్స్ ప్రకారము పలానా ఖర్చు రెవెన్యూ లోట్లో పరిగణలోకి తీసుకుంటారా లేదో చూడాలి, కానీ ఇవి కొత్తగా ఇచ్చిన పథకాలు కాబట్టి మేము కన్సిడర్ చేయము, అలాగే ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన పథకాలకి మేము కన్సిడర్ చేయమంటే కేంద్ర ప్రభుత్వం కూడా మారినప్పుడు పాత పథకాలే కొన్నింటిని పెంచి ఎక్కువగా అదనంగా ప్రయోజనం ప్రజలకు ఇచ్చి ఉండొచ్చు, కొత్త పథకాలు ఇచ్చి ఉండొచ్చు, తెచ్చినవి ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పుడు డిజిటల్ ఇండియా అన్నారు, స్టార్టప్ ఇండియా అన్నారు, స్వచ్ఛ భారత్ అన్నారు, ఇవన్నీ కొత్తవి తీసుకున్నప్పుడు కూడా మరి దాన్ని రెవెన్యూ లోటుగానో లేకపోతే రెవెన్యూ సర్ప్లస్ వస్తే సర్ప్లస్గానే కన్సిడర్ చేశారా లేకపోతే కొత్తని ఎలిమినేట్ చేశారా అనే ప్రశ్న వేస్తే దానికి సమాధానం లేదు. అలా సమయాన్ని మొత్తాన్ని ముందుకు తీసుకువెళ్ళిన తర్వాత మరలా ఏమన్నారంటే కొంతకాలం అయిన తర్వాత ఎప్పుడైతే నిలబెట్టి గట్టిగా నిలదించి పార్లమెంట్లో అడుగుతున్నటువంటి సమయంలో ఎంపీలు ఇవి వీరు అనేక మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారనే ఉద్దేశంతో నిలదీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మళ్ళీ కొత్త రాగాన్ని ఆలపించడం మొదలుపెట్టారు. రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి 4,100 కోట్లు మించి రెవెన్యూ లోటు రాదు అని చెప్పి మోసపూరితమైనటువంటి విధంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. దానికి లెక్క ఏం తీశారంటే 14వ ఆర్థిక సంఘం ఏదైతే 2015, 16 నుంచి 2019, 20 వరకు వివిధ రాష్ట్రాలకి ట్యాక్స్ డెవల్యూషన్ పన్నుల్లో కేంద్రం నుంచి వచ్చిన వాటా తర్వాత ఏమన్నా రెవెన్యూ లోటు వస్తే పూరించాలి అనే నిబంధన ఉంటే ఆ నిబంధన ప్రకారం వాళ్ళు గణన చేయడం జరిగింది 29 రాష్ట్రాలకు కూడా దేశంలో ఎంత రెవెన్యూ లోటు ఏ రాష్ట్రానికి వచ్చిందనేది. ఆ విధంగా గణన చేసిన దానిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కలు తీసుకొని చేశారు. వారు ఎందుకు చేశారంటే 14వ ఆర్థిక సంఘము వారు ఆ గణన చేసినప్పటికీ రాష్ట్ర విభజన జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కల ప్రకారం గణన చేసినప్పుడు ఏదైతే ఆ ఎస్టిమేషన్స్ అన్నీ అంతకుముందు ఆదాయం ఏముంది, భవిష్యత్తులో వృద్ధి రేటు ఏ విధంగా ఉంటుందో పరిగణలోకి తీసుకుని వారు చేశారు. ఈ లోపల రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఆదాయాన్ని వ్యయాన్ని జనాభా ప్రాతిపదిక మీద అప్లై చేసేసి 6,600 కోట్లు 2015-16కి రెవెన్యూ లోటు వస్తుంది అని తేల్చారు. అంటే ఇక్కడే చాలా కీలకమైనటువంటి ఇబ్బంది జరిగింది. ఏదైతే ఆదాయం మొదటి నుంచి చెబుతుంది ఆంధ్రప్రదేశ్కి జనాభా ప్రాతిపదిక మీద లేదు, 58.42% జనాభా ఉన్నప్పటికీ 35% ఆదాయం ఉంది. ఎప్పుడైతే ఉమ్మడి ఆదాయాన్ని వీళ్ళు జనాభా ప్రాతిపదిక తీసుకున్నారో 15,000 కోట్ల రూపాయల వరకు
అదనపు ఆదాయాన్ని వీళ్ళు లెక్కించడం వల్ల 6,600 కోట్లే మా రెవెన్యూ లోటు వచ్చింది, లేకుంటే 21,600 కోట్లు రెవెన్యూ లోటు ఉండాల్సింది 2015-16. అయితే 2014-15 రెవెన్యూ లోటు గురించి మాట్లాడితే 2015-16 రెవెన్యూ లోటు గురించి ఎందుకు చెబుతున్నాము అనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. ఏం చేశారంటే వీరు ఈ 16,079 కోట్లు తీసేశారు, 16,700 కోట్లు గవర్నర్ గారు చెప్పింది తీసేశారు, 7,200 కోట్లు మీ పథకాల కింద ఇవన్నీ డెలిట్ చేసిన తర్వాత ఇచ్చామనేది తీసేసి 14వ ఆర్థిక సంఘం రికమెండ్ చేసిన 6,600 కోట్లు 2015-16కు ఉంది కదా, అంటే తోకని పట్టుకొని తలకాయని వెతికే ప్రయత్నం చేశారు. ఆ ఫిగర్ని తీసుకొని 6,600ని దానిలో నుంచి 2014-15కి 15-16కి వృద్ధి రేటు ఎంతైతే ఉందో ఆ 6,600లో ఆ వృద్ధిని డెడిక్ట్ చేసి మీకు 4,100 కోట్లు మించి రాదు అని లెక్క కట్టారు. అంటే అసలు 14వ ఆర్థిక సంఘం లెక్క గణించిన దానిలోనే 21,600 కోట్లు రావాల్సింది 6,600 కోట్లు వస్తే 4,100 కోట్లే వస్తుంది. అది అంటే మోసపూరితంగా ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో ఆ ఇబ్బందిని రెక్టిఫై చేయకుండా ఆ ఇబ్బందిని అడ్డం పెట్టుకొని ఇవ్వాల్సినటువంటి హక్కుని కూడా కాలు రాసేటటువంటి ప్రయత్నం చేశారు. వాస్తవానికి వారికి గనక త్రికరణ శుద్ధితోటి అమలుపరచాలి అని అంటే ముందు 14వ ఆర్థిక సంఘంలో జరిగినటువంటి మోసాన్ని కూడా రెక్టిఫై చేసి 21,600 కోట్లుగా దాన్ని రెక్టిఫై చేయాలి. మీరు ఆ అంశాన్నే పరిగణలోకి తీసుకొని మీరు వృద్ధి రేటు అప్లై చేసిన 16,079 కోట్లు రీజనబుల్, వాళ్ళు 16,079 కోట్లు ఇవ్వాలి. ఇట్లాగా ఏ విధంగా రాష్ట్రానికి ఇవ్వవలసినటువంటి హక్కుగా రావాల్సిన దాన్ని తగ్గించాలి అనేటటువంటి ప్రయత్నమే చేశారు. కానీ హక్కుగా ఇవ్వాల్సిన దాన్ని ఇచ్చేదానికి కూడా ఎందుకోనో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి ఆంధ్రప్రదేశ్ని గురి చేశారు కేంద్ర ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.